టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మహానాడు వేదికగా పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ వర్ల రామయ్య ప్రకటించారు. అనంతరం అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. కడప గడ్డపై రెండో రోజు టీడీపీ మహానాడు ఘనంగా జరిగింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ నేతలు కార్యకర్తలను ఉద్దేశించి అధినేత చంద్రబాబు ప్రసంగించారు. 9,000 కోట్లతో కడప స్టీల్ ప్లాంట్ నారా లోకేష్ టీడీపీలో కీలక బాధ్యతలు పోషించబోతున్నారా? ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చేందుకు సమయం ఆసన్నమైందా? టీడీపీని ముందుండి నడిపిస్తున్న లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలనే ప్రతిపాదన కొన్నాళ్ల. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.